హలో ఫ్రెండ్స్, ఎండలు మండిపోతుంటే తక్కువ ఆయిల్తో చల్లగా తీయగా ఉండే ఏ పదార్థమైనా అమృతంలాగా ఉంటుంది కదా. అలాంటిదే ఈ స్వీట్. చల్లగా తింటే నమ్మండి, ఇంకోసారి అడిగి తినవలసిందే. ఈ వెజిటబుల్ తినని పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు, ఇంకొకసారి అడిగి మరీ తింటారు. మరి ప్రాసెస్ ఎలాగో చూసేద్దామా. ముందుగా లేతగా ఉన్న చిన్న ఆనపకాయ ముక్కను తీసుకున్నాను. దానిని చెక్కు తీసి ఒకసారి కడుక్కోవాలి. ఇలా చేయటం వల్ల పాలు విరగకుండా ఉంటాయి. తరువాత మధ్యగా కోసి గింజలు ఉంటే తీసేసుకోవాలి. గ్రేటర్తో సన్నగా తురుముకోవాలి. తురిమిన కోరును పిండేసుకుంటున్నాను. ఈ పిండిన కోరును కొలుచుకుంటే ఒక గ్లాస్ వచ్చింది. తురిమినప్పుడు గింజలు వస్తే తీసేసుకోవాలి. కొలిచిన కోరును పక్కన పెట్టుకుని ఒక ఫ్రై ప్యాన్ హీట్ చేసుకోవాలి. 1-2 స్పూన్ల నెయ్యి వేసుకుని కరిగిన తరువాత 2-3 స్పూన్ల సేమియాని వేయించి పక్కన పెట్టుకోవాలి. డ్రై ఫ్రూట్స్ని కూడా వేయించి పక్కన పెట్టుకోవాలి. తురిమిన కోరు వేసి నీళ్లు పోయేదాకా లో ఫ్లేమ్లో మాడకుండా ఫ్రై చేయాలి. ఇలా లైట్గా ఫ్రై అయిన కోరులోకి 2.5 గ్లాసుల కాచిన పాలు పోసి మీడియం ఫ్లేమ్ మీద మరగనివ్వాలి. ఒక పొంగు రాగానే వేయించిన సేమియా వేసి ఉడకనివ్వాలి. 5-10 మినిట్స్ అయిన తరువాత చెక్ చేసి చూస్తే మెత్తగా ఉడికాయి కదా. పాలు క్వాంటిటీ తగ్గింది అనిపిస్తే ఒక అర గ్లాస్ పాలు పోసుకుని కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసి అర గ్లాస్ బెల్లం వేసి దించేసి కలుపుకుంటే వేడి మీద బెల్లం కరిగిపోతుంది. ఈ స్వీట్ని వేడిగాను తినవచ్చు, చల్లగా తింటే మరీ బాగుంటుంది. వేయించిన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసి చల్లగా సర్వ్ చేయండి, సూపర్గా ఉంటుంది.